కూడా ఎక్కడైతే చెరువులను కబ్జా చేసి అక్రమంగా కట్టడాలు నిర్మించారో వాటన్నిటిని కూడా అంటే కూల్చివేసే పనిలో పడింది. అండ్ అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరిదైనా సరే అక్రమ కట్టడం అయితే అది కూల్చేయడానికి రెడీగా ఉంది. మొన్ననే మనకి నాగార్జున కన్వెన్షన్ హాల్ కూడా కూల్చివేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అది చాలా ఒత్తిడి వస్తుంది, మాకు ఎంత ఒత్తిడి వచ్చినా సరే దీనికి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, ఎంత పెద్దవారిదైనా సరే అక్రమ కట్టడం అయితే కూల్చివేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పారు. సో దీనికి అంతటికీ స్ఫూర్తి భగవద్గీతే అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అట్లాగే ఇప్పటి వరకు హైడ్రా దాదాపుగా 49 ఎకరాల స్థలాన్ని కూడా అంటే అందులో అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. అంటే పార్కులు కావచ్చు, లేదంటే ఈ నాలాలు కబ్జా చేయడం, లేదంటే చెరువులను కబ్జా చేయడం, ఇట్లాంటి ప్రదేశాలు ఓవరాల్ గా ఇంతవరకు కూడా కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. చూస్తే హైదరాబాద్ లోని అక్రమ కట్టడాల కూల్చివేతకు స్ఫూర్తి భగవద్గీత అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ధర్మాన్ని రక్షించేందుకు గీతలో శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధ నీతి స్ఫూర్తితోనే ప్రజల జీవన విధానంలో సంస్కృతిలో భాగమైన చెరువులను సంరక్షించే మహాయజ్ఞానికి తమ ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ప్రజాప్రతినిధులు విధి నిర్వహణలో భాగంగా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు కూడా చేయాలన్నది తన ప్రగాఢ విశ్వాసమన్నారు. ఆ క్రమంలోనే చెరువులను కబ్జాదారుల చెర నుంచి విముక్తి చేయాలన్న ఏకైక లక్ష్యంతో తమ మీద ఎంత ఒత్తిడి వచ్చినా ఎవరినీ వదలకుండా అక్రమదారులపై ఉక్కుపాదం మోపుతున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ఆదివారం హరే కృష్ణ భక్తి ఉద్యమం ఆధ్వర్యంలో కోకాపేటలో చేపట్టిన హరే కృష్ణ హెరిటేజ్ టవర్స్ నిర్మాణ ప్రక్రియలోని అనంతశేష స్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు విద్యార్థులు వేద మంత్రోచ్చారణలతో ఘన స్వాగతం పలికారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన భూమి పూజలో పాల్గొన్న అనంతరం సీఎం కీలక ఉపన్యాసం చేశారు. హైదరాబాద్ ను వరదల నుంచి సంరక్షించడం కోసం ఆనాడు నిజాం ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి నిపుణుల సూచనలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు నిర్మించింది. మొన్నటికి మొన్న కృష్ణా, గోదావరి ఎండిపోయి వేసవిలో తాగునీటి సమస్య వస్తే ఈ జలాశయాలే నగరవాసుల దాహార్తిని తీర్చాయి. అలాంటిది కొంతమంది శ్రీమంతులు, గొప్ప వ్యక్తులుగా మా పేరొందిన వారు చెరువుల్లో ఫామ్ హౌస్లు నిర్మించుకొని వాటి నుంచి పారే మురుగు కాలువలను నగరానికి తాగునీరు సరఫరా చేసే జంట జలాశయాల్లో కలిపారు. సామాన్యుల తాగునీటి చెరువుల్లో మురుగు నీరు కలపడాన్ని చూస్తూ ఊరుకుంటే, అక్రమ నిర్మాణాలను అలానే వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టా కాదా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే తనపై ఎంత ఒత్తిడి వచ్చినా మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా సంస్థను ఏర్పాటు చేశామని, చెరువుల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము అని ఆయన వివరించారు. ఆక్రమణల్లో సింహభాగం రాజకీయ, వ్యాపార ప్రముఖులవే. ఇందులో కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. గండిపేట, తమ్మిడిగుంట, బుమ్రాకౌ దౌలా చెరువుల్లో నేరుగా కబళించగా కొన్ని చోట్ల పేదలను ముందు పెట్టి కబ్జాకు పాల్పడ్డారు. కాగా ఇప్పటి వరకు 43.94 ఎకరాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా ఆదివారం ప్రకటించింది. ఇక హైదరాబాద్ లో ఖరీదైన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లలో పార్కులను చెరబట్టే ప్రయత్నం దశాబ్దాలుగా నడుస్తోంది. జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్ లోని పార్క్ స్థలంలో ఆక్రమణలు వెలిశాయి. ఇక దీని వెనుక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాత్ర ఉందని హైడ్రా గుర్తించింది. ఆక్రమణల తొలగింపుతో ఆగ్రహించిన దానం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో దానంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా జూబ్లీ హిల్స్ లోటస్ పాండ్ లోని ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీ ప్లాట్ నంబర్ 20 పక్కనున్న పార్క్ స్థలంలో ప్రహారీ నిర్మించి వ్యర్థాలతో నింపారు. రంగంలోకి దిగిన హైడ్రా కాంపౌండ్ ను కూల్చి స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పార్క్ స్థలంలో రేకుల షెడ్లు నిర్మించిగా కూల్చివేసింది. మిథిలా నగర్ లోను పార్కు ప్రదేశంలో రేకుల షెడ్లు వేయగా పడగొట్టింది. ఇక ఫిలిం నగర్ లోను బీజేఆర్ నగర్, అమీర్పేటలో నాలాలపై చేపట్టిన నిర్మాణాలను తొలగించింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, హైడ్రా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కొంతమంది అయితే అధికారులు పొగుడుతున్నారు, మంచి పని చేస్తుందని, మరికొంతమంది అయితే విరుచుకుపడడం జరుగుతుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి హైడ్రాపై ఒక మిక్స్డ్ టాక్ వస్తుంది. కొంతమంది హైడ్రా చేస్తున్నటువంటి పనిని ప్రశంసిస్తున్నారు. ఈ హైడ్రాను హైదరాబాద్ కే పరిమితం కాకుండా మిగతా జిల్లాలకు కూడా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని ప్రోత్సహిస్తున్నారు. దీనికి మా మద్దతు ఉంటుందని కూడా తెలుపుతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా FTL పరిధిలో ఉన్నటువంటి
భూములు గాని జాగాలు గాని ఎవరి అయినా, అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయినా, ఎంత పెద్దవాళ్ళు అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నా వాటిని ఖచ్చితంగా కూలగొడతాము. హైదరాబాద్ లో నాలాల విస్తరణ, ముఖ్యంగా ఆక్రమించినటువంటి భూములను, నాలాలను, చెరువులను కాపాడడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే కొంతమంది మాత్రం ఈ హైడ్రాకి సంబంధించినటువంటి అంశంపై పెదవిరుస్తున్నారు, కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చాలా చిత్తశుద్ధితో ఆక్రమణకు గురైనటువంటి భూములను, కబ్జాకు గురైనటువంటి చెరువులను కాపాడడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. ఇది కేవలం తన ప్రభుత్వం కోసమో లేదంటే ఒక పార్టీ కోసమే చేస్తున్నటువంటి చర్య కాదు, భవిష్యత్తు తరాలను కాపాడడానికి చేస్తున్నటువంటి చర్యగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆక్రమణకు గురైనటువంటి భూములను రక్షించకపోతే, దాంతో పాటు పర్యావరణాన్ని రక్షించకపోతే తనకు పదవి ఉన్నా లేకపోయినా ఒకటి అని సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూములు ఎవరి ఉన్నా, ఎవరు